అభయ్ మాత్రం టేబుల్ మీద ఉన్న తన డ్రాయింగ్స్ని చూస్తూ సైలెంట్గా ఉన్నాడు. తన మైండ్లో ఒక్కటే థాట్, నెక్స్ట్ టైం ప్రూవ్ చేయాలి. మీటింగ్ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అభయ్ సైలెంట్గా తన డెస్క్ దగ్గర కూర్చున్నాడు. డెస్క్ మీద లేఅవుట్ షీట్స్, స్కెచెస్, కలర్స్ వాచెస్ అన్నీ స్కాటర్ అయి ఉన్నాయి. రోహిత్ చైర్ అభయ్ ప్లేస్కి లాక్కొని తన పక్కన కూర్చున్నాడు. రే, టెన్షన్ పడకరా, మీరా అందరితో అలానే స్ట్రిక్ట్గా ఉంటుంది అని కన్సోల్ చేయడానికి ట్రై చేశాడు. స్ట్రిక్ట్గా అంటే పర్లేదురా, కానీ నా డిజైన్ వీక్ అని చెప్పింది అంటూ అభయ్ మెల్లిగా తలూపాడు. రే, మన వర్క్లో వీక్ స్ట్రాంగ్ అని ఏం ఉండదురా, క్లయింట్ ఏది అప్రూవ్ చేస్తే అదే స్ట్రాంగ్, అంతే అంటూ నవ్వాడు రోహిత్. అభయ్ కొంచెం థింక్ చేస్తూ, లేదురా, ఈసారి ఎలా అయినా బెటర్గా చేయాలి అనగానే, ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం అయిందిరా, ఇంటికి వెళ్ళిపోదాం అంటూ క్లాక్ వైపు చూస్తూ అన్నాడు రోహిత్. అభయ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ డ్రాయింగ్ చూస్తూ, నువ్వు వెళ్ళరా, నేను కొంచెం వర్క్ కంప్లీట్ చేసి వస్తా అని అన్నాడు అభయ్. కొంచెమా అభయ్, ఇది మీరా ప్రాజెక్ట్, కొంచెం అంటే మినిమం 5 hours రా అని రోహిత్ అనగానే, ఎగ్జాక్ట్లీ అంటూ అభయ్ చిన్నగా స్మైల్ ఇచ్చాడు. నైట్ 9 అయింది. ఆఫీస్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంది. అక్కడక్కడ కొన్ని లైట్స్ మాత్రమే ఆన్లో ఉన్నాయి. అభయ్ మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ ఫోకస్తో న్యూ లేఅవుట్ డిజైన్ చేస్తున్నాడు. తన డిజైన్లో మీరా పాయింట్ చేసినట్టుగా వాల్ ప్లేస్మెంట్స్ చేంజ్ చేసి వర్క్ స్టేషన్స్ ఆప్టిమైజ్ చేశాడు. న్యాచురల్ లైటింగ్ క్యాల్కులేషన్ అడ్జస్ట్ చేశాడు. రిసెప్షన్ ఏరియా సైజ్ రెడ్యూస్ చేసి ఫంక్షనల్ వర్క్ స్పేస్ క్రియేట్ చేశాడు. క్లాక్ మిడ్నైట్ క్రాస్ అయింది. కానీ అభయ్ మాత్రం వర్క్ ఆపలేదు. బెటర్ ఫోకస్ కోసం కాఫీ తాగడానికి వెళ్ళాడు అభయ్. అదే టైంలో తన క్యాబిన్లో ఫైల్స్ మర్చిపోవడంతో మళ్ళీ ఆఫీస్కి వచ్చింది మీరా. ఫ్లోర్లో లైట్స్ ఆల్మోస్ట్ ఆఫ్, కానీ ఒక్క కార్నర్లో మాత్రం లైట్ ఆన్లో ఉంది. మీరా కొంచెం క్యూరియస్గా నడిచింది. అక్కడ అభయ్ డెస్క్ దగ్గర కాఫీ కప్, స్కెచెస్, రఫ్ పేపర్స్ని మీరా సైలెంట్గా కొన్ని సెకండ్స్ అబ్జర్వ్ చేసింది. స్క్రీన్ మీద ఓపెన్ అయిన 3D ఆఫీస్ లేఅవుట్ చూసి మీరా కొంచెం సర్ప్రైజ్ అయింది. అని మెల్లిగా అనుకుంది. కాన్సెప్ట్ ఇంతకుముందు డిజైన్ కన్నా ప్రాక్టికల్గా ఇంప్రూవ్ అయింది అనుకుంటూ మీరా సైలెంట్గా అక్కడి నుండి వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిపోయింది. అభయ్కి మాత్రం తెలీదు సమ్వన్ వాచ్డ్ హిస్ వర్క్ అని. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.